హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎక్స్ప్లోర్ నాలెడ్జ్ విత్ ఫణీంద్ర. ఈరోజు మనం సేల్స్ ఫోర్స్లో ఫ్రీగా డెవలపర్ అకౌంట్ ఎలా క్రియేట్ చేసుకోవాలో చూద్దాం. దానికోసం ఏదైనా బ్రౌజర్ ఓపెన్ చేసుకుని దాంట్లో developer.salesforce అని టైప్ చేయండి. ఇక్కడ మనకి సేల్స్ ఫోర్స్ డెవలపర్ లింక్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ గెట్ ఏ డెవలపర్ ఎడిషన్ అని ఉంది కదా, ఇది క్లిక్ చేయండి. ఇక్కడ మనకి డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉంటుంది. బేసిక్ డీటెయిల్స్, ఫస్ట్ నేమ్ అండ్ లాస్ట్ నేమ్, నెక్స్ట్ జాబ్ టైటిల్. డెవలపర్ అకౌంట్ కాబట్టి నేను డెవలపర్ అని ఇస్తున్నాను, డిఈవి అని ఇస్తున్నాను. నెక్స్ట్ ఈమెయిల్ అడ్రస్, కంపెనీ నేమ్, నెక్స్ట్ కంట్రీ ఇండియా, చెక్ మార్క్ చేసి ఐఎమ్ నాట్ ఏ రోబోట్, సైన్ మీ అప్. ఇప్పుడు మా మెయిల్ ఐడికి లింక్ వెళ్ళిద్ది. మెయిల్ ఓపెన్ చేసుకుని వచ్చింది కదా, మెయిల్ ఓపెన్ చేసుకుని ఇక్కడ వెరిఫై అకౌంట్ మీద క్లిక్ చేసి రీసెట్ పాస్వర్డ్, ఇక్కడ పాస్వర్డ్ క్రియేట్ చేసుకోవాలి. పాస్వర్డ్లో 8 క్యారెక్టర్స్ ఉండాలి, ఒక లెటర్ ఉండాలి, ఒక నెంబర్ ఉండాలి. సెక్యూరిటీ క్వశ్చన్, చేంజ్ పాస్వర్డ్. అంతే, మనకి ఫ్రీగా సేల్స్ ఫోర్స్ డెవలపర్ అకౌంట్ క్రియేట్ అయిపోయింది. నార్మల్గా మనకి నార్మల్ అకౌంట్కి సేల్స్ ఫోర్స్ డెవలపర్ అకౌంట్కి డిఫరెన్స్ ఏంటంటే, లైక్ డెవలపర్ అకౌంట్ మనకి సేల్స్ ఫోర్స్ నేర్చుకుంటాకి డెవలపర్ అకౌంట్లో ఉండే అంది ఫ్రీ. మనం రియల్ టైం ప్రాజెక్ట్స్ ఏం చేయలేము డెవలపర్ అకౌంట్లో. బట్ నార్మల్ సేల్స్ ఫోర్స్ అకౌంట్తో క్రియేట్ చేసినప్పుడు అది 30 days ఫ్రీ ట్రయల్. బట్ మనం తర్వాత లైసెన్స్ పర్చేస్ చేయాలి. ఇట్స్ అరౌండ్ $165. దాంట్లో మనం రియల్ టైం ప్రాజెక్ట్స్ చేయొచ్చు. ఇది డెవలపర్ అకౌంట్. దీంట్లో మనం అంటే సెటప్, ఇక్కడికి మనకి రేంజ్ ఐకాన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేసి సేమ్ ఏమేమి ఆప్షన్స్ మనకి నార్మల్ సేల్స్ ఫోర్స్ అకౌంట్ ఉండే అవి మొత్తం డెవలపర్ అకౌంట్స్లో ఉంటాయి. బట్ డిఫరెన్స్ ఏంటంటే ఇట్స్ జస్ట్ ఫర్ ద ట్రైనింగ్ పర్పస్. మనం జస్ట్ సేల్స్ ఫోర్స్ నేర్చుకుంటూ డెవలపర్ అకౌంట్ వాడతాం. దీన్ని యూజ్ చేసి మనం రియల్ టైం ప్రాజెక్ట్స్ చేయలేము. బట్ ఇట్స్ విల్ వర్క్ యాజ్ సేమ్. మనం నార్మల్ సేల్స్ ఫోర్స్ అకౌంట్ ఎలా వర్క్ చేస్తే డెవలపర్ అకౌంట్ కూడా అలాగే వర్క్ చేస్తుంది. Thank you for watching. Please subscribe for more content.